అందరికీ నమస్సుమాంజలి. కలియుగ వైకుంఠమని ఖండాంతర ఖ్యాతి గడించిన తిరుమల క్షేత్రానికి అమరిన అద్భుత వాసన గురించి తెలుసుకుందాం. తిరుమల ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారు తూర్పు ముఖంగా కొలువుదీరి ఉన్నారు. ఆలయానికి ఈశాన్య దిశలో తప్ప చుట్టూ కొండలున్నాయి. ఈ కొండలు సహజ సిద్ధంగా ఒక ప్రహరీలాగా ఏర్పడి ఉత్తర ఈశాన్యం తెరుపుతో ఉన్నాయి. శ్రీ స్వామివారి ఆలయానికి ఆనుకొని ఈశాన్యంలో పుష్కరిణి అనగా కోనేరు ఉన్నది. శ్రీ స్వామివారి గుడికి ఈశాన్యాన 1 కిలోమీటర్ దూరంలో గోగర్వం డ్యామ్, ఉత్తర ఈశాన్యంలో 3 కిలోమీటర్ల దూరంలో శ్రీ వైకుంఠ తీర్థం, అలానే ఉత్తరాన 5 కిలోమీటర్ల దూరంలో పాప వినాశనము, అలానే 16 కిలోమీటర్ల దూరంలో శ్రీ తుంబుర తీర్థం వెలసి ఉన్నాయి. శ్రీ స్వామివారి ఆలయానికి ఉత్తరాన 3 కిలోమీటర్ల దూరంలో ఆకాశగంగా అను జలపాతం ఉంది. అనుదినం శ్రీ స్వామివారి అర్చనకు ఈ నీళ్ళే వాడుతున్నారు. తూర్పు పల్లము, తూర్పున ఉన్న మెట్లు పల్లము, తూర్పున ఉన్న తిరుపతి పట్టణం పల్లము. ఈ పల్లము శ్రీ స్వామివారి ఆలయం నుండి బంగాళాఖాతం వరకు పల్లము. ఇది చాలా మహత్తరమైనటువంటి వాస్తవాంశం. శ్రీ స్వామివారి ఆలయానికి ఆగ్నేయ దిశలో పోటు అనగా వంటశాల ఉన్నది. అనునిత్యం శ్రీ స్వామివారికి సమర్పించే తీర్థ ప్రసాదాలు ఇక్కడే తయారు చేస్తారు. శ్రీ స్వామివారి ఆలయానికి నైరుతి దిశలో పరకామణి ఉంది. ఈ పరకామణి స్వామివారి ఆలయ గర్భం కంటే ఎత్తులో ఉన్నది. అనునిత్యం భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో, భక్తి ప్రపత్తులతో శ్రీ స్వామివారికి సమర్పించే కానుకలు, డబ్బును ఈ పరకామణిలో లెక్కగడతారు. శ్రీ వెంకటేశ్వర స్వాముల వారి గుడికి వైకుంఠం కాంప్లెక్స్కి తూర్పు వైపున మెట్లతో నడక ఉన్నది. ఇది శ్రీ స్వామివారి గుడికి దక్షిణ ఆగ్నేయం వీధి చూపుగా పరిడ వెళుతున్నది. పరిమితి లేని జనధనాకర్షణకు మూలమైంది. శ్రీ స్వామివారి వైభవం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉన్నది. స్వామివారి వైభవానికి మచ్చుతున్నక తిరుమల తిరుపతి దేవస్థానం వార్షిక బడ్జెట్ మన సిక్కిం రాష్ట్ర వార్షిక బడ్జెట్తో సమానమని గణాంకాలు తెలియపరుస్తున్నాయి. మన పల్లెసీమల్లో రామాయణాన్ని కట్టే, కొట్టే, తెచ్చే అని వివరిస్తారు. అలాగే వాస్తును గుంట, వంట, పంట, పెంట అని వ్యవహరించవచ్చును. గుంట అనగా ఈశాన్యంలో నీటి వనరులు ఉండాలి. వంట అనగా ఆగ్నేయంలో అగ్నిని ఏర్పాటు చేసుకోవాలి. పంట అంటే నైరుతిలో పంట గదులు లేదా బరువులు ఏర్పాటు చేసుకోవాలని శాస్త్రం తెలియపరుస్తూ ఉన్నది. శ్రీ స్వామివారి ఆలయానికి ఈశాన్యాన, ఉత్తరాన అపరిమితమైనటువంటి నీటి వనరులు ఉన్నాయి. తూర్పు అమిత పల్లంగా ఉన్నది. ఈ పల్లం బంగాళాఖాతం వరకు పల్లమే. శ్రీ స్వామివారి ఆలయానికి 4 వైపుల మాడవీధులు ఉన్నాయి. తూర్పులో రాజవీధి ఈశాన్యాన్ని అమితంగా పెంచుతూ సాగిపోతూ ఉన్నది. శ్రీ స్వామివారి ఆలయానికి దక్షిణ ఆగ్నేయం వీధి చూపు ఉన్నది. శ్రీ స్వామివారి ఆలయానికి నైరుతి మెర్రుగా అంటే ఎత్తుగా ఉన్నది. వాస్తులో ఉన్నటువంటి ఈ అన్ని అంశాలు చాలా మహత్తరమైనటువంటి అంశాలు. ఈ మహత్తరమైనటువంటి వాస్తు అంశాలు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రపంచ సంపద గల ఆలయాల్లో అగ్రగామిగా నెలకొల్పాయి. అఖిలాండ బ్రహ్మాండ కోటి నాయకునిగా వెలుతూ భక్తుల కొంగు బంగారమై వెలిసి ఉన్నారు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. త్వరలో ఇంకో వీడియోలో మీ ముందుకు వస్తాను. నమస్తే.